బీఎడ్ ఫస్ట్ సెమిస్టర్లో ఫస్ట్ పేపర్ ఫిలాసాఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ సబ్జెక్ట్లో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ మనం ఫిలాసాఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో టోటల్ 5 యూనిట్స్ అనేవి ఉన్నాయి. ఈ 5 యూనిట్స్లో కూడా మనకి సబ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. ప్రతి టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ పేపర్ వచ్చేసి టోటల్గా 80 మార్క్స్. ఇక్కడ మనం షార్ట్ ఆన్సర్స్ అయితే 10 షార్ట్స్ అయితే రాయాలి. ఒక్కొక్క షార్ట్కి 5 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 10 × 5 50 మార్క్స్. 2 ఎస్సేస్ అయితే రాయాలి మనం. ఒక్కొక్కటి 15 మార్క్స్. 2 × 15 30 మార్క్స్. ఇక్కడ మనం 50 to 30 80 మార్క్స్ అయితే ఉంటుంది. షార్ట్ ఆన్సర్స్ అనేవి మనం 1.5 పేజ్ లేదా 30 లైన్స్ మాత్రం రాయాలి ఆన్సర్. ఎస్ఏ క్వశ్చన్ అయితే 4 పేజెస్ ఆర్ 80 లైన్స్ అబవ్ ఆన్సర్ ఉండేలా చూసుకోవాలి. టోటల్గా 80 మార్క్స్. ఇక్కడ ఇంటర్నల్ కూడా 20 మార్క్స్ కలిపితే టోటల్గా 100 మార్క్స్ అనేది ఫస్ట్ పేపర్. ఇక్కడ మనం టోటల్గా యూనిట్స్ అనేవి 5 ఉన్నాయి. 5 యూనిట్స్లో ఎస్ఏ క్వశ్చన్స్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ నేను చెప్తున్నాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి 5 యూనిట్స్ నుంచి ఇక్కడ నేను చెప్తున్నాను. ఫస్ట్ యూనిట్లో రిలేషన్షిప్ బిట్వీన్ ఫిలాసఫీ అండ్ ఎడ్యుకేషన్. ఈ క్వశ్చన్ని ఎలా అడుగుతారంటే ఎడ్యుకేషన్ అండ్ ఫిలాసఫీ ఆర్ ది 2 సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్, ఎక్స్ప్లెయిన్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫస్ట్ యూనిట్ నుంచి వస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ యూనిట్లో ఇండియన్ ఫిలాసఫర్స్ ఆర్ ఎడ్యుకేషనలిస్ట్. మనం ఆల్రెడీ రికార్డ్ యాక్టివిటీస్లో మనం రాసి ఉంటాం. రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీ, జిడ్డు కృష్ణమూర్తి అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ 4 మనం కంప్లీట్గా చదివిన తర్వాత ఈ రిమైనింగ్ 2 ఎడ్యుకేషనలిస్ట్ కోసం మనం లైట్గా చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఫర్దర్ నెక్స్ట్ యూనిట్ 3లో వెస్ట్రన్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ. ఇందులో మనం 5 మార్క్స్కి మేబీ అడగొచ్చు, లేకపోతే ఈ 4 కలిపి 15 మార్క్స్కి అడుగుతారు. ఐడియాలిజం, న్యాచురలిజం, ప్రాగ్మటిజం, ఎక్స్టర్నలిజం. అండ్ యూనిట్ 4లో వచ్చేసి వాల్యూస్ క్రైసిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సొసైటీ, ఎక్స్ప్లెయిన్. లాస్ట్ యూనిట్ వచ్చేసి టీచర్ యాజ్ ఎ నేషనల్ బిల్డర్ ఆర్ ఎ రోల్ ఆఫ్ టీచర్ ఇన్ 21st సెంచరీ. ఈ 5 యూనిట్స్ నుంచి ఈ టాపిక్స్ అయితే వెరీ ఇంపార్టెంట్. మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని తెలియచేయండి. బాయ్.